ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక సైన్యం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గడిచిన 30 సంవత్సరాల్లో చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 43,000 ఓట్ల మెజార్టీతో గెలిచిందంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి కృషి ఫలితమే అని కొనియాడారు. నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ దేశ విదేశాలు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గత పాలకులు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే నారా లోకేష్ గారి కృషి, చంద్రబాబు గారి దూరదృష్టి, గూగుల్ డేటా తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రాల్లో ఎలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే నానిగారు తుడా చైర్మన్తో కలిసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.